హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలిమా కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మాకు ఎంతో ఇష్టమైన ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఒక మొక్కు. అనుకోకుండా ఈ మధ్య మా మామయ్య గారు కొంచెం సీరియస్ అవ్వడము, సో ఆయన ఇంటికి తీసుకొచ్చాము, దాంతోనే సరిపోతుంది మాకు. సో ఆయన నాకు అన్ని కబుర్లు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో మా మామయ్య గారి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనమాట. మా మామయ్య గారు పుట్టిన ఊరు పిఠాపురం అనమాట. పాత గయ్యి అనే టెంపుల్ ఆయనకి ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది. ఆయన ఎప్పుడు వెళ్తుంటారంట, కానీ ఫ్యామిలీతో అంటే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరితో కలిసి వెళ్ళాలనేది ఆయన కోరిక. సో వాటితో పాటు యాదగిరి నరసింహస్వామి టెంపుల్ కి కూడా వెళ్ళాలని ఉంది అని అన్నారు. అంటే ఈ మధ్య నేను ఎక్కువ అంటే నేను వ్లాగ్స్ ఎనీవే తగ్గించాను, బట్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఎక్కువ పెడుతూ ఉంటాను. అవి కూడా కొంచెం టైం కేటాయించిన పరిస్థితి అనమాట. కానీ ఐఎమ్ బ్లెస్డ్, మా మావయ్య గారితో టైం ఎక్కువ టైం దొరికింది నాకు గడపడానికి. అలాగే కౌశల్ గారు కూడా అనుకోకుండా ఆయన మా ఇంటికి రావడంతో ఇన్ని ఇయర్స్ నుంచి ఒకేసారి ఆయన ప్రేమను అంతటినీ చూపించుకుంటున్నారు. ఆయన ఒక చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మేము యాదగిరి గుట్ట వెళ్తున్నాము. అప్పుడెప్పుడు అమ్మ వాళ్ళతో ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు మావయ్య గారితో, అలాగే మా వదిన అంటే కౌశల్ గారి వాళ్ళ చెల్లి, మేనమామ, అత్తగారు, పిన్ని గారు అంటే నాకు అత్తగారు, అందరం కలిసి ఇందు, చందు, పాప, పిల్లలు అందరితో కలిసి యాదగిరి గుట్ట వెళ్తున్నాం అనమాట. చాలా 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 సరదాగా, అలాగే చాలా బోల్డ్ అనే మెమరీస్ ని మా మావయ్య గారికి ఇవ్వాలనేది మా ఒక ఇంటెన్షన్ అనమాట. సో ఈ సరదా వ్లాగ్ ని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి, వీడియోని మిస్ చేయకండి. సో అసలు ఆలస్యం చేయకుండా యాదగిరి గుట్ట ఎలా ఉండబోతుంది అనేది నేను చూడబోతున్నాను. నాతో పాటు కూడా మీరు కూడా చూస్తాను. మీ అందరికి ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయనకి ఆయన వస్తువులు అంటే ప్రాణం. కార్ అంటే అఫ్ కోర్స్ అందరికీ ఇష్టమే. మా ఆయన అయితే కార్ జోలికి ఏంటంటే ఇంకా అంతే డన్ అనమాట, అయిపోతుంది. అలాంటి కార్ లో ఈ రోజు ఆల్మోస్ట్ 8 to 9 మెంబర్స్ వెళ్ళబోతున్నాము. మేము ఎప్పుడు అందరం కలిసి ట్రిప్స్కి వెళ్ళినా అలాగే అందులోనే ఉండి బాగా ఘోరంగా వెళ్తూ ఉంటాం అనమాట. ఇది కొత్త కార్ అయ్యేటప్పటికి కొంచెం భయంగా ఉంది. సో ఈ 8 మందిని కూడా కార్ లో ఎలా కూర్చొని ఎట్లా అడ్జస్ట్ అయ్యి మేము అందరం కూడా ఎంత తిప్పలు పడి ఆ స్వామి దర్శనానికి వెళ్ళబోతున్నాం అనేది మీకు చూపించబోతున్నాను. సో మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ మై హీరో ఈజ్ అవర్ అమ్మగారు. స్కెచ్ పెన్స్ ముక్కోకూడదు, పైన ఆయిల్ కారు తగలకూడదు. ఓకే, మొక్క పట్టుకోవాలనుకుంటా. కాల్తో గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతాయి. కరోనా ముసుకోటి వేసుకుంటే సరిపోతుంది. ఫ్లైట్కి వెళ్తాను, ఫ్లైట్లోకి వెళ్ళకూడదు. మీరు ముందుండాలన్నయ్య, ఫన్ రావాలి కదా. ఫన్ అంతా మీరే, మీరు వెనక్కి వెళ్ళిపోతే ఎలాగా. జై ఏంటి జై జై కౌశల్ ఆర్మీ, జై ఆర్బీ, జై కౌశల్ ఆర్మీ, జై కౌశల్ ఆర్మీ, పెద్దగా జై కౌశల్ ఆర్మీ. మళ్ళా చెప్పు, సిగ్గుపడకుండా ఇలా చెప్పాలి. జై కౌశల్ ఆర్మీ. ఏంటిది మాకేంటిది అంటున్నాను, చెప్పు సీరియస్ గా. సో మై కార్ ఇస్ గోయింగ్ టు బి హౌస్ఫుల్ ఫస్ట్ టైం. సో మళ్ళీ మొన్న మా కార్ ఎక్కిస్తే, మా చెల్లిని కార్ ఎక్కిస్తే అందులో మట్టి పోస్తుంది, మట్టి మీద వాటర్ పోస్తుంది. ఇప్పుడు అందులో ప్లాంటేషన్ చేస్తుంది మా కారు. అవును, అలానే కూర్చోవాలరా. నా ఒళ్ళో కూర్చుందిరా, నా ఒళ్ళో కూర్చోమ్మా. హలో లక్ష్మీ నరసింహస్వామికి. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు యాదగిరి గుట్ట అనమాట. సో ఒకసారి లాంగ్ బ్యాక్ ఇలానే మేము తిరుపతి, అరుణాచలం, ఇంకా కాణిపాకం ఇలానే వెళ్ళాము. కాకపోతే అది వేరే కారు. ఇప్పుడు కొత్త కారులో యాదగిరి గుట్ట వెళ్తున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత మా వదిలిని కలిశాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ ట్రిప్. సో యాదగిరి గుట్ట అయితే కనుక మేము అందరము మా వదిలి వాళ్ళతో ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో నాకైతే యాదగిరి గుట్ట గురించి స్టోరీ అంతగా తెలుసుకుంటాను. సో బ్యాక్ సీట్ లో ఇద్దరు కూర్చున్నారు, మా అత్తమ్మ అండ్ ఇంట్లో. అండ్ మిడిల్ ఇక్కడ మధ్యలో మా మావయ్య గారు, మా రమేష్ అన్నయ్య, మా వదిన కూర్చున్నారు. వదిన మా అన్నయ్య వాళ్ళు కూర్చుంది. అండ్ ఇక్కడ వచ్చేటికి ముగ్గురు, మా అబ్బాయి, అమ్మాయి అండ్ సహా ముగ్గురిని నేనే ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టినాను అనమాట. ఇలా మేము ప్లేస్మెంట్స్ పెట్టుకున్నాము. సో 1.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఒక 15-20 minutes జర్నీ అయిపోయింది. సో ఇలా మేము లాంగ్ జర్నీ చేస్తున్నాం. మా వదినకి
గోవిందా. మా రమేష్ అన్నయ్య పని గోవిందా ఈరోజు. అన్నయ్య ఓకేనా? ఓకే ఓకే. జరిగినా నన్ను తిడతావు. 100% పైకి ఎక్కడ టచ్ అవ్వకూడదు. ఏం చేశారు? అయ్యో 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 మట్టి వల్ల. ఓ మై గాడ్. చేమలు ఎందుకున్నాయో ఎప్పుడు ఎప్పుడు కదా ఎప్పటి నుంచి అలాగే ట్రావెల్ చేస్తానే మొత్తం యాదగిరి గుట్టకెళ్లే దారిలో మాకు ఒక చిన్న ల్యాండ్ ఉందన్నమాట. సో స్నిగ్గా వాళ్ళది. సో అక్కడికి వచ్చాము. ఇప్పుడు మా ల్యాండ్ పక్కనే కూర్చొని చెట్టు కింద హ్యాపీగా అలాగే మధ్యలో భోజనం చేసుకొని చిన్న పిక్నిక్ లాగా భోజనం చేసుకుని టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ముందే వెళ్ళిపోవాలనుకున్నాం కానీ మీరు తిరిగితే నాకు చెప్పడం కష్టంగా అనిపిస్తారు నుంచండి. సో కానీ లేట్ అయిపోతుంది. మావయ్య గారు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వీఆర్ హ్యావింగ్ లంచ్ హియర్ ఇన్ అవర్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ వచ్చేటికి 2019 లో ఆఫ్టర్ బిగ్ బాస్ మేము స్నిగ్గా వాళ్ళ దగ్గర కొన్నాం అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ వెంచర్. మీకు ఎప్పుడైనా టైం ఉంటే విజిట్ చేయండి. వెంచర్ చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ స్నిగ్గా వాళ్ళ వెంచర్స్ అనేవి కూడా చాలా చాలా బాగుంటాయి. రీసెంట్ గా కూడా మా హస్బెండ్ వెళ్ళి విల్లింగ్ విస్టాస్ దగ్గర కూడా ఒక భూమి పూజ జరిగింది, చూసొచ్చారు. చాలా చాలా బాగుంది. ఎవరైనా ల్యాండ్ లైక్ యూనో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్నిగ్గా వాళ్ళది మాత్రం నంబర్ 1 అనమాట. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, మా ఓన్ ఫీడ్బ్యాక్. సో యూ కెన్ ట్రై, ఒకసారి మాట్లాడండి. చాలా చాలా బాగుంటాయి. ట్రస్టబుల్ వెంచర్స్ అనమాట. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మా ల్యాండ్ దగ్గర ఇక్కడ ఒక రాగి చెట్టు అలాగే మధ్యలో ఒక కొబ్బరి చెట్టు కొంచెం యూనిక్ గా ఉందన్నమాట. అక్కడ మేము చిన్న సెటప్ వేసుకొని యూనో హ్యాపీగా అందరితో కలిసి ఇప్పుడు నేను చేసిన పొంగలి, పులిహోర అండ్ పెరుగన్నంతో తినబోతున్నాం. సో మా అన్నయ్య గురించి ఒకటి చెప్పాలి. అప్పట్లో నేను చూసాను, నీలిమా నువ్వు ఎలా ఉండేదాన్ని, ఎలా అయ్యావని బాగా పొగిడేస్తున్నారు. ఆ పొగడతలకి నాకు చాలా సంతోషంగా ఉంది. పొగడన్నయ్యా బలవంతం చేస్తావేంటి? మా అన్నయ్య షేర్ చేసుకోలేదంట. సో గ్లామర్ తగ్గిందని ఫీల్ అవుతూ డల్ గా ఉన్నారు. ల్యాండ్ కొనమని చెప్పు. అన్నయ్య ఇక్కడ ల్యాండ్ అండి చాలా చాలా బాగుంది. నిజంగా ఇలాగ నేచర్ లో రాగి చెట్టు కింద ఫ్యామిలీతో కూర్చుని ఇంట్లో పొద్దున్నే పులిహార, దద్దోజనం, పరమాన్నం ఇలా అన్ని తయారు చేసుకుని మన సొంత ల్యాండ్ లో కూర్చుని తింటే ఆనందం వేరే ఉంటుంది. సో చిన్నప్పుడు ఎప్పుడు మా పేరెంట్స్ టైం ఇలా ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళం. తర్వాత అందరు పనుల్లో బిజీ అయిపోయి ఇంత నేచర్ ని ఇలా కూర్చుని అందరూ కలిసి చెట్టు కింద తినే భాగ్యం ఎవరికి ఈ మధ్య కలగట్లేదు. బట్ ఎవ్రీ 3 months ఒక్కసారి ఇలా ప్లాన్ చేసుకుని తింటే ఆ లైఫ్ స్టైల్ కానీ ఆ కిక్ కానీ వేరేగా ఉంటుంది. నిజంగా నీలిమా మార్నింగే మొత్తం పులిహార, దద్దోజనం, పరమాన్నం అన్ని చేసి ఇలా ఫ్యామిలీతో కూర్చొని తినడం చాలా సంతోషంగా ఉందన్నమాట. అది కూడా మన సొంత ల్యాండ్ లో సొంత మనుషులు తినడం నిజంగా ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది. లైఫ్ టైం మెమరీస్ అన్నమాట ఇవన్నీ. ఎక్సలెంట్. సూపర్ సూపర్ చాలా బాగుంది. అదిగో మా కొడుకు ల్యాండ్ అక్కడ ఇరువులు కూర్చున్నాం. పులిహార, దద్దోజనం, మా ఇంట్లో ఇది ల్యాండ్ యాక్చువల్ 2019 లో కొన్నాం. మా ఇంట్లో వాళ్ళందరికీ ల్యాండ్ ఇప్పుడే చూపిస్తున్నాను. ఎందుకంటే గట్కేసర్ కాబట్టి మనం ఉన్న ప్లేస్ కొంచెం దూరం కాబట్టి ఇలా అప్పుడప్పుడు వచ్చి ఇలా ల్యాండ్ దగ్గర కూర్చొని తినడం నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మా ఫాదర్ ల్యాండ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మంచి తర్వాత 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్స్ తో పాటు
ఇలా మన బంధువులతోని రక్త సంబంధికులతోని కూర్చొని 4 ముద్దలు ఇలా పెరుగన్నం పప్పు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా కలిసి తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. సో వీలుంటే టైం ఉంటే అందరూ ఇలానే మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇలా కలవండి. సో ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. సో యాదగిరి గుట్టకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఫీలింగ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఇలా పిక్నిక్ వెళ్ళే వాళ్ళం. తర్వాత చాలా రోజులు బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఆ టైం గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ లేఅవుట్ కూడా చాలా బాగుంది. రావి చెట్టు కింద ఒకప్పుడు ఋషులు ప్రత్యేకంగా రావి చెట్టు వేప చెట్టు ఎంచుకుని మరీ అక్కడ తినేవారు. ఎందుకంటే అందులోంచి వచ్చే ఆక్సిజన్ ఇట్స్ లైక్ ప్యూర్ ఆక్సిజన్ అనమాట. అందుకనే రావి చెట్టు వేప చెట్టు ఇస్ వెరీ హెల్దీ ఆక్సిజన్ ట్రీస్ అనమాట. సో అలా రావి చెట్టు కింద ఎక్కడ మన సిటీలో ఎక్కడ దొరకవు అలాంటివి ఇక్కడ అడుక్కు వేప చెట్లు రావి చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ కూర్చుని తినడం నిజంగా ఆ ప్యూర్ ఆక్సిజన్ లంచ్ అనమాట. సో మొత్తానికి లంచ్ అయితే అయిపోయింది. టైం అయిపోతుంది టెంపుల్ కి. సో వీఆర్ ఆల్ గోయింగ్ బ్యాక్ టు యాదగిరి గుట్ట టెంపుల్. నరసింహస్వామి నరసింహస్వామి దర్శనానికి బయలుదేరుతున్నాం. తినకుండా వెళ్ళాలని చాలా ట్రై చేశాం కాబట్టి అవ్వలేదు. సో దేవుని కృపతో మళ్ళీ ఇప్పుడు ఎన్నో మంచి దర్శనం జరగాలని కోరుకుంటూ వీఆర్ గోయింగ్ అహెడ్ టు యాదగిరి గుట్ట. సో మా ఆయన తిన్న తర్వాత కూడా మేము ఏదైనా చిన్న చిన్న కరేపాకు కొత్తిమీర లాంటివి పడినా అవన్నీ వేరిపిచ్చి కవర్ లో వేపించి అవన్నీ తీసుకెళ్లి ట్రాష్ లో పడేచ్చారు. సో హీ విల్ మెయింటైన్ దట్ డిసిప్లైన్ ఫుడ్ ప్రాసెస్ అనమాట. నీట్నెస్ అనేది ఎక్కడ తగ్గకూడదు. లేఅవుట్ ని పాడు చేయకూడదు. మన స్థలాలు నీట్ గా ఉంచుకోవాలి. చక్కగా పచ్చిగా ఉన్న గ్రీనరీని పాడు చేయకూడదు అని చెప్పి మాకు కొంచెం లెసన్స్ స్పీకారు. చాలా డెవలప్ చేశారు. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే రోడ్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే అదిరిపోయింది. సో లోపలికి వెళ్ళాక ఎంత బాగుంటుంది. ఫోన్స్ అలవడం లేదనేది నాకు తెలియదు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు షూట్ అండ్ షో టు యూ ఎవ్రీథింగ్ ఇన్ ద టెంపుల్. రెండు మంచి మార్కులు. బెస్ట్ క్వాలిటీస్ ఇన్ యువర్ సిస్టర్. అమ్మలో నాన్నలో అది మీ చెల్లి డైలాగ్. కలిపితే వచ్చిందే అన్నయ్య. అన్నయ్య చెప్పింది చేస్తాడు. నేనేం చెప్తా. బట్ అడగగానే రూట్ తిప్పేసి టెంపుల్ తీసుకెళ్తున్నారు చూడు మీరు రాజు. ఓకేనా అమ్మాయి ఇచ్చింది అక్కడ అయ్యో అనేసరికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తున్నామో ఇక్కడ వచ్చాడు. తమ్ముడు ఇక్కడ విఐపి ఎక్కడ పైకా టెంపుల్ పైన
మరీ కోరుతున్నామండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. లిట్టులో